హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాచూరు సాయిని మళ్ళీ వచ్చేసాను. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా కూడా రాచూరు వారి వీధి కళ్యాణ రామాలయం వద్ద భోజనానికి ఏర్పాటు జరుగుతుంది. భోజనాలకి దాదాపు 2000 మందికి అయితే మేము భోజనాలన్నీ ఏర్పాటు చేసామన్నమాట. ముందు రోజు నైట్ నుండి ఈ ప్రిపరేషన్ అంతా స్టార్ట్ అయింది. చిల్లర సరుకులు కానీ కూరగాయలు కానీ అన్నీ ముందుగానే తీసుకొచ్చేసి నైట్ అంతా పాపం చాలా కష్టపడి చేశారు. ఎందుకంటే 2000 మందికి కాబట్టి ముందు రోజు నైట్ నుండి చేస్తే మాత్రమే సెట్ అవుతుందన్నమాట. ఇది చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మాకైతే ఈ కమిటీకి సంబంధించి అన్ని విధాలా చాలా హెల్ప్ చేశారు. 9 ఉభయదాతలు కూడాను. చాలామంది అడగగానే ఈ 1000 రూపాయల వేలు కానీ బియ్యం టిక్కీలు కానీ చాలామంది డబ్బులు ఇచ్చారు. వాళ్ళందరి సహకరణతోటే మాకు ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, శ్రీరామనవమి కాబట్టి షాప్లో బిజీగా ఉన్నాను. అలాగే ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి, అందులో నేను మెయిన్ మెంబర్ని కాబట్టి కంపల్సరీ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి చాలా బిజీగా ఉన్నాను. అప్పటికి నాకు చేతనంతవరకు కూడా కష్టపడి చేశాను అన్నమాట. చూడండి, అన్ని రకాలు కూడా బాగా తయారు చేస్తున్నారు. మేము దాదాపుగా కూడాను ఈ కట్టెలనైతే కట్టెలతోటే మంట వెలిగించి ప్రిపేర్ అయితే చేస్తామన్నమాట. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద మాత్రమే చేస్తే చాలా బాగుంటాయి టేస్ట్. బెల్లం పొంగలి ఇవన్నీ కూడా దాని మీద చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అందుకని వాటి మీదే మేము మెయిన్ ప్రిఫర్ చేస్తాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, మేము 2000 మందికి అయితే భోజనాలని ప్రిపేర్ చేస్తున్నాము. మాకు 1 గంటకల్లా అయిపోతుంది కళ్యాణము. రాములవారి కళ్యాణం అయిపోగానే భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. దాదాపు 3 కౌంటర్లతోటి మేము భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అంతమంది క్రౌడ్ వస్తారనమాట. ఎప్పుడు కూడా బెల్లం పొంగలి మాకు ఇక్కడ సూపర్ హిట్. ఇదిగోండి, వంట తయారు చేసేటటువంటి ప్రాంగణం అంతా కూడా మీకు చూపించాను కదా, ఇదన్నమాట విషయము. చాలా టేస్ట్గా సెట్ అయింది. నేనే ఫస్ట్ టేస్ట్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, అప్డేట్ కోసం అయితే ఎదురు చూడండి. చూడండి, బెల్లం పొంగలి చాలా టేస్ట్గా సెట్ అయింది. మా వంట మెనూ అయితే ఇదిగోండి, బెల్లం పొంగలి, పులిహార, ఉల్లగడ్డ కూర, రైసు, పప్పు కూర, సాంబారు, రసము, చింతకాయ పచ్చడి, పెరుగు, వడియాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పప్పు కూర అనమాట ఇది. నైట్ అంతా కూడా నేను పడుకునేసరికి 11 అయిందనమాట. అప్పటి వరకు వాళ్ళతోనే ఉన్నానమాట. అన్ని సరుకులు తీసుకురావడం కానీ, వాళ్ళకి ఏదైనా మధ్యలో ఏదైనా అవసరమైతే తెచ్చివ్వడం కానీ అంతా కూడా దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది. తప్పదు కదా మరి. ఫ్రెండ్స్ చూడండి, రాచూరు వారిది శ్రీ కళ్యాణ రామాలయం వద్ద ఈ భోజనాలు అయితే జరుగుతున్నాయన్నమాట.